ప్రభా దాసుని కూడా నాయన ఆత్మీయంగా బలపరచండి. మీ పరిశుద్ధాత్మ శక్తిని నాయన ఆ బిడ్డ మీద కుమ్మరించండి నాయన. ఈ యొక్క ప్రాంగణం అంతటిని నాయన మీ అధీనంలో ఉంచుకొని ఈ ఆరాధన అంతటిని ఆయన సజావుగా జరిగించటకు మీకు మహిమకరంగాను మర్యాదగాను జరిపించుకున్నట్టు ప్రభా మీరే కృప చూపమని వేడుకుంటున్నాను ప్రభా. ప్రతి కుటుంబాన్ని నాయన మీ యొక్క సన్నిధిలోనికి తీసుకొని వస్తున్నాను ప్రభా. ఈ ప్రయాస అంతటిని నాయన ఒక చర్చిని నీ పరిచర్యలో నడిపిస్తున్న పాస్టర్ గారిని, పాస్టర్మ గారిని, బిడ్డను నాయన మీ యొక్క సన్నిధిని తీసుకుని వస్తున్నాను ప్రభా. మరి పరిచర్య నాయన ఎంతగానైనా మరి ఆత్మీయంగా ఎదుగుతుందో చూస్తూ ఉన్నాం ప్రభా. ప్రతి అవసరతను తీర్చి మీ యొక్క సన్నిధిలో నిలుపుకుంటున్నందుకే మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని నాయన మీరు ఆదరించండి, కనికరించండి, మీ కృపలో భద్రపరచండి. కావలసిన అవసరతలన్నిటినీ తీర్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఎంతో వినయంగా అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. దయచేసి ముందర ఖాళీలు ఉన్నాయి, కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. మీరు కొంచెం ముందరికి వస్తే బాగుంటుంది. వెనక లైన్ వాళ్ళు, లాస్ట్ లైన్ వాళ్ళు ఒక లైన్ ముందరికి రండి. కింద నుంచి మీరు బాగానే ఉన్నారు. కింద నుంచి వచ్చే వాళ్ళు ఏమనుకుంటారంటే ఫుల్ అయిపోయిందని మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు. సో మేక్ రూమ్ ఫర్ అదర్స్. మేక్ రూమ్ ఫర్ అదర్స్ అంటే చాలా మంది వెనుకున్న వాళ్ళు ముందర నుంచి కింద కూర్చుంటారు. కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోండి. ఒకవేళ మీకు శారీరకంగా కూర్చోలేని పరిస్థితి ఉంటే పైన కూర్చోండి. బట్ సీట్స్ కొంచెం ఖాళీగా వచ్చిన వాళ్ళకి ఇట్లా చూడగానే నేను కూర్చోవచ్చు అన్నట్టు ఉండాలి. కానీ అన్ని ఫుల్ ఉన్నాయి, మళ్ళీ ఎన్నికి వెళ్ళిపోదాం అనేది వారికి కలిగించకుండా కొంచెం చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా ముందుకు వస్తారు? టీచర్ ముందర రండి. టీచర్ ప్లీజ్ కమ్. పాస్టర్ పక్కకు రండి. దేవునికి వందనాలు. మన మధ్యలో సేవకులు ఉన్నారు, వారిని బట్టి దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముందుకు రండి, ఖాళీ ముందు రండి. మీరు ఏమైనా కానీ వస్తువులు తీసుకుని వస్తే దయచేసి మీ పక్కలో పెట్టుకోండి. వాక్య సందేశం అనంతరం మనము వాటిని తీసుకొని వాటిని రాసుకుంటారు. ఎవరు తెచ్చారు, దాని విలువ ఎంత ఉంది అది రాసుకుంటారు. రాసుకొని రేపు మధ్యాహ్నం మనకు ఆరాధన అనంతరం ఆ వస్తువులను వేలం వేయటం జరుగుతుంది. వేలం మాత్రమే కాకుండా ఒకవేళ మీరు ఈ రోజు వచ్చిన వాళ్ళు రేపు రాలేమనుకుంటే మీరు ప్రస్తుతం స్త్రీల సమాజం వారు పెట్టిన వేలను మీరు ఇచ్చి పేరు రాయించి మీరు వెలనిచ్చి దాన్ని తీసుకొని వెళ్లాల్సిందిగా కోరుతుంటున్నాం. రేపు అంటే వేరే చర్చెస్ నుంచి కూడా మనం ఆహ్వానించాం. మనల్ని ప్రేమించే వారిని, వారు మనల్ని ప్రేమించి వచ్చారు. దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆనందంకి వచ్చింది, దేవునికి వందనాలు. సో దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మరి ఈ సమయం మంది దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనం సిద్ధపడదాం. మన మధ్యలో దైవ సేవకులు యేసుపాదం గారు ఉన్నారు. పాస్టర్స్ ఫెలోషిప్ చైర్మన్ గారు, వారు మనతో ఉంటే మనకెంతో సంతోషం. వారిని బట్టి దేవునికి వందనాలు. మన సంఘంలో ఎప్పుడైనా కానీ నేను లేని పరిస్థితుల్లో ఆయన నుండి సంపూర్ణంగా ఆరాధనను జరిగిస్తున్నారు. వారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ సమయం మందు వారిని వాక్య సందేశం కొరకు ఆహ్వానిస్తుంటున్నాను. దయచేసి అక్కడిక్కడ తిరగకండి. చిన్నపిల్లలు ఎవరైనా కానీ తిరిగే వాళ్ళు ఉంటే వాళ్ళు తిరగనియండి, ఏమనకండి. మరీ ఎక్కువ అల్లరి చేసేటట్లు కొంచెం స్టాప్ చేయండి. మీరు మాత్రం డోంట్ గెట్ డిస్టర్బ్. కింద ఎవరైనా ఉన్నారా? లక్కీ కింద ఎవరైనా కూర్చున్నారా? ఎవరు కూడా కింద ఉండకండి. దయచేసి అందరు పైకి రండి. కొద్ది సమయం మనం దేవుని సన్నిధిలో వాక్యానికి కేటాయిద్దాం. మీరు మీ బైబిల్ తెచ్చుకున్నారు కదా? మీ బైబిల్స్ ఉన్నాయా మీ దగ్గర? గుడ్. దేవునికి స్తోత్రం. ఇది పరిశుద్ధ గ్రంథం, దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన గ్రంథం. మరి ధ్యానించుకోబోతుంటున్నాం. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ యేసుపాదం గారికి సమయాన్ని అప్పగిస్తాం. ఏ పాటివాడనని నేను నన్నెంతగానో ప్రేమించితివి, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించితివి. ఏ పాటివాడనని నేను. అవునయ్యా, మేమే పాటి వారమే. మమ్మల్ని మీరెంతగానో హెచ్చించారు, మమ్మల్ని మీరెంతగానో దీవించారయ్యా. నీ సింహాసనపు సమృద్ధిలో మాకు కావలసిన ప్రతి ఈవిని తండ్రి
క్రీస్తు యేసులోనే మాకు దయచేశారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కృపా పరిశుద్ధుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు. దేవా, మేమేపాటి వారిమి తండ్రి. మమ్మల్ని మీరెంతగానో పెంట కుప్ప నుండి మమ్మల్ని లేవనెత్తి నీ సింహాసనం మీద మాకు చోటిచ్చిన మా ప్రభువా, మీ పాదాలకే స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ దాసుని మందిరములో చేరి మిమ్మల్ని స్తుతించటానికి, మిమ్మల్ని మా మధ్యలోనికి ఆహ్వానించటానికి ప్రభువా, మీరిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి ప్రభువా మీకు వందనాలు. మీరు మా మధ్యలో ఉన్నారు, మీరు మా మధ్యలో ఉన్నారు, మీరు మా ప్రార్థనలను ఆలకిస్తున్నారు. మా హృదయాలను తండ్రి మీరు తాకుచున్నారు, మా హృదయ వాంఛలను తండ్రి మీరు చూస్తున్నారు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు అర్పిస్తూ దీనులని నీ సిల్వ చాటున మరుగుపరచండి. నీ సన్నిధి, నీ కృప, నీ ప్రేమ మా అందరితో ఉంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి పాస్టర్ గారికి మరి నిండారుగా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క వాక్యము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మనము ఇంతకు ముందు చదువుకున్నాం. 8, 3, 4 వచనాలు 2 కలిపి ఉన్నాయి. ఈ వాక్యము మనం చూస్తే మాసిదోనియా సంఘస్థుల యొక్క దాతృత్వాన్ని గురించి మనకి తెలియపరచబడుతుంది. మాసిదోనియా సంఘంలో ఉన్న వారందరూ కూడా చాలా పేదవారు, చాలా దీన స్థితిలో ఉన్నటువంటి వారు. కానీ వారు దేవునికి ఇచ్చే విషయంలో గొప్ప దాతృత్వం, గొప్ప మనస్సు కలిగిన వారు. వారు తమ సామర్థ్యము కంటే ఎక్కువగా తమకున్నటువంటి లేమిలో నుండి దేవునికి అర్పణగా వారు దేవునికి అర్పించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నేటి దినాలను మనం చూస్తూ ఉంటే సేవకునికి దేవునికి ఇస్తే, దేవుని మందిరానికి ఇస్తే మందిరంలో ఉన్న సేవకుడు తింటున్నాడు, ఎందుకులే అనేటువంటి మనస్సులు ఉన్నాయి. కానీ ఇక్కడ మాసిదోనియా సంఘము దీన బీద సంఘమైనప్పటికీ వారు దేవునికి ఇచ్చే విషయంలో గొప్ప కృపని పొందారు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఈ కోతకాల పండమ కృతజ్ఞత అనేటువంటి మాట పరలోకపు మాట, పరలోకపు వచనం. మనమైతే వందనాలండి అంటూ ఉన్నాం, కానీ ఈ యొక్క దేవుని యొక్క కానుకలు హృదయపూర్వకంగా, ఎందుకంటే ఇచ్చేటువంటి విషయంలో కృతజ్ఞత కలిగిన వారమై సంవత్సరము మొదలుకొని జాన్యువరి మొదలుకొని నేటి వరకు కూడా దేవుడు మనల్ని ఎంతగానో కాచి ఉన్నారు. ప్రతి విషయములోను, ప్రతి దినము, ప్రతి గడియ దేవుడు మనకి ఎంతగానో తోడుగా ఉన్నారు. ఆయన చేసిన మేలు, ఆయన చేసిన ఉపకారం, ఆయన చేసినటువంటి సమస్తాన్ని క్రోడీకరిస్తూ దేవునికి మనము కృతజ్ఞత చెల్లించాలి. దేవునికి మనం ఇచ్చేటువంటిది, ఒకప్పుడు అండి ఈ బావులు ఉండేవి, ఆ తర్వాత నల్లాలు ఉండేవి కాదు. కొన్ని గ్రామాల్లో, పల్లెటూరులోనండి వాగులు ఉండేవి. ఆ వాగుల దగ్గర ఇసుకలో నీరు, ఆ ఇసుకను తీస్తూ ఉంటే నీరు ఊరేది, నీరు ఊరుతూ ఉండేది. ఆ నీటిని తోడుకొని వచ్చి తాగేవారం మేము. చాలా దూరం మోసుకొని వచ్చి ఆ నీటిని ఆ నీళ్లు ఊరుతూ ఉంటే ఆ నీటిని తోడుకొని బిందెలో పోసుకొని అవి తాగుతూ ఉండేవాళ్ళం. నేను చేశాను. ఆ నీరు కూడా అండి తోడిన కొద్దీ ఊరుతూ ఉండేవి. తోడిన కొద్దీ ఊరుతమే కాకుండా ఆ టేస్ట్, ఆ రుచి మారేది. మన జీవితంలో కూడా దేవునికి ఇస్తూ ఉంటే, దేవునికి కానుకగా హృదయపూర్వకమైన కృతజ్ఞత
కానుకలను అర్పిస్తూ, అందుకని దావీదు 100వ దావీదు కీర్తన 4వ వచనములో ఒక మాట అంటున్నాడు, కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఆయన మందిరములోనికి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నువ్వు ఒట్టిగా రావటం కాదు, నువ్వు ఒట్టిగా జీవించడం కాదు. మోడు ఏదంటే ఒక చెట్టు, ఎండిపోయిన చెట్టు, ఆ మోడు అలాగనే పడిపోయి ఉంది, దానిలో చలనం లేదు. నీ జీవితంలో కూడా, మనందరి జీవితంలో కూడా దేవునికి ఇచ్చే కొద్దీ దేవుడు ఇస్తూనే ఉంటాడు. అందుకని మలాకీ గ్రంథంలో అంటాడు, నీవిచ్చి చూడు, నీవిచ్చి ఆయనని శోధిస్తే ఆయన నీకు పట్టజాలనంత విస్తారమైన, నువ్వు అడుగు వాటి కంటే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సంఘమా, ప్రియ విశ్వాసి, ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకంటే మాసిదోనియా సంఘము దేవునికి ఇచ్చే విషయంలో చాలా గొప్ప దాతృత్వాన్ని కలిగి ఉంది. మరి మనం ఎలా ఉన్నాము? అదే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయములో ఒక మాట అంటూ ఉన్నారు. దయచేసి చూడండి, 9, 7వ వచనం, 6వ వచనం నుంచి 7వ వచనం వరకు చూసినట్లయితే, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటను కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము. సనుగు కొనక, కొంచెముగా ఇచ్చేవాడు కొంచెమైన పంటనే కోస్తాడు. విస్తారముగా దేవునికి హృదయపూర్వకంగా ఇచ్చేవాడు, దేవునికి నిశ్చయించుకున్న ప్రకారముగా. చాలా మంది ఎలా ఉంటారంటే, ఇంటి దగ్గర ఒక మాట అనుకుంటారు, తలంపులతో ఆలోచనతో ఒక మాట అనుకుంటారు, కానీ మందిరంలోకి వచ్చిన తర్వాత దాన్ని కోతకొస్తారు. మరలా ఇచ్చే విషయంలో మళ్ళా కోతకొస్తారు. అలా కాదు, దేవునికి నువ్వు ఇచ్చినది అన్ని కూడా నీకు ఇచ్చింది ఆయనే కదండి. ఈ దేహము, ఈ ప్రాణము, ఈ సంపాదన, ఈ సమస్తము ఇచ్చింది ఆయనే కదండి. మనం ఆయనకి ఇచ్చే విషయంలో ఎంతగానో వెనకబడిపోతూ ఉన్నాం. దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇచ్చి చూడు, దేవునికి ఇచ్చి చూడు. చనుగుకుంటూ ఇవ్వద్దు, చనుగుకుంటూ దేవునికి అర్పణగా ఇవ్వద్దు, అది నీకే శాపం. ఎందుకంటే ఆది కాండము నుంచి మనం పరిశీలిస్తే, దేవునికి ఇచ్చిన వారిలో ఏబేలు, కయ్యూను, వీరిద్దరి జీవితములు మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఒక విషయంలో, ఒకసారి మందిరంలో నేను ఉన్నప్పుడు ఒక కుటుంబము నాకు గుప్పిళ్ళ బియ్యం అంటే తెలుసా అండి? ఆ గుప్పిళ్ళ బియ్యము వాళ్ళు, ఆ కుటుంబ సభ్యులు నాకు తెచ్చి, అయ్యగారు ఇవి మీ కొరకు మేము ఇస్తున్నాము అని చెప్పేసి అని ఇచ్చారు. ప్రార్థన చేశాము, అయిపోయింది, సంఘం చర్చ అయిపోయింది. బయటికి వస్తూ ఉంటే ఇంకొక వ్యక్తి నా దగ్గరికి వచ్చి, వృద్ధుడు ఆయన అన్నాడు, అయ్యగారు ఈ బియ్యం నాకు కావాలి, ఈరోజు నేను అన్నం తినటానికి నాకు ఏమీ లేవు, ఈ బియ్యం నాకు ఇస్తే నేను వండుకుంటానండి, నాకు కావాలి అని అన్నాడు. ఇచ్చిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, అడిగిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. నేను ఏం చేస్తానంటే ఈ బియ్యాన్ని ఆయనకి ఇచ్చేసాను. ఈ ఇచ్చిన వ్యక్తి, నేను నీ కొరకు ఇచ్చాను, నీవు ఆయనకి ఇచ్చావని చెప్పేసి అని చాలా సంవత్సరాలు ఆయన బాధపడ్డాడు. ఒక విషయాన్ని నేను స్పష్టంగా తెలియచేస్తున్నాను. మీరు సేవకునికి ఇచ్చారు, దేవునికి ఇచ్చారు. దేవునికి ఇచ్చిన తర్వాత దేవుడు ఎవరికి ఇవ్వాలో అది దాని ప్రణాళిక చొప్పున జరుగుతుంది. ప్రియమైన బిడ్డ, ఏబేలు తన యొక్క మందలో నుండి శ్రేష్టమైనది కొవ్విన దూడని తెచ్చి హృదయపూర్వకమైనటువంటి కానుకగా దేవునికి అర్పించాడు. దేవునికి అర్పించేటప్పుడు, మనము కానుకలు అర్పించేటప్పుడు హృదయపూర్వకమైన కానుకలుగా ఉండాలి. హృదయపూర్వకమైన కానుకలను దేవునికి అర్పణగా అర్పించేవారుగా ఉండాలి.
ఏంటంటే ఏదోలే మొక్కుబడిగా, ఏదోలే అనేటువంటి అయిష్టముగా దేవునికి కానుకలు అర్పిస్తూ ఉంటే ఆ కానుకలు మీ ఇంటికి శాపంగానే మారుతూ ఉన్నాయి. చాలా మంది బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటూ ఉన్నాం, ఈ లోక సంబంధమైన బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటూ ఉన్నాం, అవి చెమటలు పడతాయని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కానీ పరలోకం యొక్క బ్యాంక్ బ్యాలెన్స్, పరలోకపు నిధిలో నీ యొక్క నిధి ఎంత ఉందనేటువంటిది, ఎంత మనకి దాచిపెట్టబడింది అనేది మనం చూస్తలేదు. ఇక్కడ బ్యాలెన్స్ చూసుకుంటున్నాం. ఓ నా ప్రాణమా తినమో తాగుమో సుఖించుమని ఇదే సంబంధంగా మనం జీవిస్తూ ఉన్నాం. కానీ ప్రియ బిడ్డ, ప్రియ సంఘమా, ఆలోచించినట్లయితే దేవునికి మనం ఇచ్చే విషయంలో ఏబేలు తన యొక్క కానుకని ఏ రీతిగా అర్పించాడంటే దేవునికి ఇంపైనది, దేవునికి ఇష్టమైనది, ముఖ్యంగా తన హృదయపూర్వకమైన కానుక. అందులో బలిసినది, క్రొవ్వినది మరియు దేవునికి ఇంపుగా, దేవునికి అర్పణగా అర్పించాడు. మనము కయ్యోను అర్పణల వలె ఉన్నామా? కయ్యోను అర్పణ అర్పించాడు. తన పంటలో నుండి కొంతను తెచ్చి ఏదోలే అనేటువంటి విధంగా, ఏదోలేని అహిష్టంగా దేవునికి అర్పణగా అర్పించాడు. ఈ రెండిటిని మనం చూస్తూ ఉంటే నాటి ఏబేలు కయ్యోనుకు వలె నేడు మనము ఆ కానుకల విధానములో ఎక్కడ ఉన్నాం? ఏబేలు కానుకల ఇచ్చే విధానంలో ఉన్నామా, లేకుంటే కయ్యోను కానుక వలె మనమున్నామా? ఏ విధంగా ఉన్నాం? ఏ విధంగా మనము ఈ కానుకలను మనం దేవునికి అర్పిస్తూ ఉన్నాం? దేవునికి అర్పణలు అర్పించేటప్పుడు నీ మనస్సు, నీ హృదయము, నీ తలంపులు, వీటిని దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు. అంతేకాదు, మనము మార్కు సువార్త 12వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ యేసయ్య ఒక మందిరంలో కూర్చొని ఉండగా అనేక మంది కానుకల పెట్టెలో కానుకలు వేస్తూ ఉన్నారు. చాలా మంది తమ లేమి కొలదిలో నుండి, తమకు కలిగిన దానిలో నుండి గొప్ప కొరకు వారి కానుకలు వేస్తూ ఉన్నారు. కానీ ఆఖరిగా ఒక దీన భేద విధవరాలు, ఆమె ఎంతేసిందండి? 2 కాసులు. అది సమస్తము తనకి ఇంపార్టెంట్, తనకు అవసరం ఉంది. కానీ తన లేమిలో నుండి తనకి కలిగినది, తన సమస్తం అన్నది. ఈరోజు నేను ఇంతకు ముందే చెప్పాను, ఈ ప్రాణం ఆయన ఇచ్చింది, ఈ దేహం ఆయన ఇచ్చింది, ఈ జ్ఞానం ఆయన ఇచ్చింది, ఈ సంపాదన అంతా కూడా ఆయన మనకు ఇచ్చినదే. కానీ ఆయన ఇచ్చిన దాన్ని మనము దాపెట్టుకుంటున్నామే, కానీ దేవునికి ఇచ్చే విషయంలో ఎంతగానో వెనకబడిపోతున్నాం. అందుకని దేవుడు ఏమంటున్నాడు? వీరందరి కానుకల కంటే కూడా ఈ దీన భేద విధవరాలు ఇచ్చిన 2 కాసులు ఎంతో విలువైనవి పరలోకములో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నీవిచ్చే కానుక దేవునికి ఇంపైనదిగా ఉండాలి, దేవుని రాజ్యములో అవి ప్రకటింపబడే విధంగా ఉండాలి. అంతేకాని ఏదో గొప్పలకు కాదు. దేవునికి ఇష్టమైనవి, దేవునికి ఇంపైన విధానంలో మన హృదయపూర్వకమైన కానుకలు. ఏ కానుకలు ఇవ్వాలండి? నిర్గమకాండాన్ని చూసినట్లయితే నిర్గమకాండం 25వ అధ్యాయము 2వ వచనాన్ని 2-3 వచనాలను మనం పరిశీలించినట్లయితే, ఎవరైనా చదవండి. నిర్గమకాండము 25వ అధ్యాయము 2-3 వచనాలు త్వరగా. ప్రతిష్టాత్మను తీసుకుని రమ్మని మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని. ఆమేన్. ఎలాగండి? దేవునికి అర్పణగా అర్పించేది మనఃపూర్వకమైనటువంటి కానుక, దేవునికి ఇష్టమైనటువంటి విధంగా మనం ఇచ్చే కానుక ఉండాలి. ఇంకొకటి, ఇంకా కింద 3వ వచనంలో చూసినట్లయితే, మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలేమనగా
బంగారమును, వెండిని, ఇత్తడి. నాటి దినాలలో మరి ద్రవ్యం ఉండేది కాదు. పంటలు పండించేవారు, ఆ పంటలను తీసుకుని వచ్చేవారు. అంతేకాకుండా వారి ప్రతి ఇంటిలో కూడా బంగారము, వెండి, ఇత్తడి ఉండేది. వాటిని కానుకలుగా దేవునికి అర్పించారు. ఈనాడు సంఘాల్లో కూడా చాలా మంది దేవుడు ప్రేరేపిస్తే బంగారాన్ని కూడా అర్పిస్తున్నారు. పాస్టర్ గారు ఏం చెప్తున్నారండి? ఇప్పుడు తులం బంగారం ఎంత ఉందండి? 1,00,000 ఎంత? 20,000 దాకా ఉంది. ఏం మాట్లాడతారు పాస్టర్ గారు అనొచ్చు. దేవునికి ఇస్తే అంతకంటే ఎక్కువ నీకు ఇవ్వచ్చు. ఇవ్వడా? దేవునికి అసాధ్యమా? ఒకసారి నేను నా అనుభవాన్ని నేను చెప్తున్నాను. నాకు ఆ రోజు నా చేతిలో 100 రూపాయలు ఉన్నాయి. నా ఇంట్లో ఒక్క 100 రూపాయలే ఉంది నా దగ్గర. ఆ టైంలో ఎవరో పాస్టర్ గారు వచ్చాడు. పాస్టర్ గారు వచ్చి మాట్లాడి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసేటప్పుడు నా మనసు ఏమనిపిస్తుందంటే, నా దగ్గర ఉందంత, ఇవిస్తే నిల్ బ్యాలెన్స్, ఇవ్వకపోతే అయ్యో సేవకుల్ని ఒట్టి చేతులతో ఎట్లా పంపాలి. ఈయన ప్రార్థన చేస్తున్నారే కానీ నా మనసు భయంకరమైన బాధ శోధనగా ఉంది. ఒకవైపు ఇచ్చేయి అంటుంది, ఒకవైపు నీకు ఇస్తే నీ చేతిలో ఏమీ లేవు కదా అని అంటుంది. ఏం చేయాలి ప్రభు అని ఆ ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నాడు. నాకు ఆలోచనలో ఉండి ఇంట్లో లోపలికి పోయి ఆ 100 రూపాయలు తీసుకుని వచ్చాను. ఏదైతే అది జరిగిందిలే అని చెప్పేసి ఆ సేవకునికి ఇచ్చి పంపించేశాను. పంపించిన తర్వాత 1 గంట గడిచిపోయింది. 1 గంట గడిచిపోయిన తర్వాత ఒక విశ్వాసి కొత్త వెహికల్ కొనుక్కున్నాడు, స్కూటర్. ఆ దినాల్లో స్కూటర్స్, ఇది 94, 96, 97, 2000 ఇయర్స్ గురించి చెప్తున్నాను. ఆ దినాల్లో స్కూటర్స్ ఎక్కువ ఉన్నాయి. స్కూటర్ కొనుక్కొని పాస్టర్ గారు ఈ స్కూటర్ కొరకు ప్రార్థన చేయరా అని వచ్చాడు. వెళ్ళి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఆ సహోదరుడు స్వీట్ ఇచ్చి నా చేతిలో కవర్ పెట్టాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత లోనికి వచ్చి చూస్తే ఆ కవర్లో 1000 రూపాయలు ఉన్నాయి. హల్లెలూయా! నేను ఇచ్చింది ఎంతండి? దేవునికి నా మనస్సు ఏదంటే ఒకవైపు ఇవ్వద్దనంటుంది, ఒకవైపు ఇచ్చేయంటుంది. కానీ నా హృదయంలో నేను అనుకున్నాను, సేవకుడిని ఒట్టి చేతులతో పంపకూడదు. కాబట్టి ఇవ్వాలి అని చెప్పేసి తీర్మానం చేసుకొని ఇచ్చేశాను. ఈరోజు మనం సంఘంలో దేవునికి ఇచ్చేది దేవునికి, సేవకునికి కాదు. సేవకునికి ఇవ్వటం లేదు. అబ్రహాము మెల్కీషెదెకుకి ఇచ్చాడు. ఆయన తన సమస్తములో నుండి, తన యుద్ధములోను, తాను సంపాదించిన సంపాదనలోను, తనకొచ్చినటువంటి ప్రతి విధమైన రాబడి అంతటిలో నుండి 10వ భాగాన్ని యాజకుడైనటువంటి మెల్కీషెదెకుకి ఇచ్చాడు. వెండి, బంగారము అన్నీ ఇచ్చాడు. ఆఖరికి పుదీనా, కొత్తిమీరలో నుంచి కూడా భాగాన్ని ఇచ్చాడు. పల్లెటూరులో చాలా మంది ధాన్యం ఇస్తారు, కూరగాయలు ఇస్తారు, కొత్తిమీర, పుదీనాలు ఇస్తారు, అన్ని భాగాలు ఇస్తారు పల్లెటూరు గ్రామాలకు వెళ్తే. మనమైతేనా ఇవి ఇస్తే ఏమనుకుంటారు? రాజైనటువంటి మరి దేవుని యొక్క అబ్రహాము దేవుని యొక్క సేవకుడైనటువంటి మెల్కీషెదెకుకి ఎంతగానో కానుక 10వ భాగం ఆయనకిచ్చాడు. దేవుడు ఆయన్ని, అబ్రహాముని ఎంతగానో ఆశీర్వదించాడు. ఎంతగానో ఆశీర్వాదాలకి, విశ్వాసులకు తండ్రిగా ఆయన్ని నిలబెట్టాడు. మరి మనం ఏమిస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. మనం ఏమిచ్చి దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉన్నాము? ఆయన చేసిన మేలు, ఆయన చేసిన ఉపకారము, ఆయన చేసిన సమస్తాన్ని
జ్ఞాపకం చేసుకుంటా. అందుకంటే నా 103వ దావీదు కీర్తన, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకము. మరిచిపోకుండా ఇస్తున్నామా, లేకుంటే మర్చిపోతున్నామా? మర్చిపోయి అలాగనే ఉంటున్నామా? ఆలోచించండి. ఎందుకంటే నీవు ఇవ్వవలసినది నీ హృదయపూర్వకమైన కానుక. నీవు ఇవ్వవలసినది దేవునికి ఇంపైనటువంటి కానుక. దేవునికి ఈ సంవత్సరం అంతా కాపాడిన దేవునికి, ఈ సంవత్సరం అంతా నీ కుటుంబానికి, నీ ఉద్యోగానికి, నీ సమస్యలన్నిటినీ కూడా తొలగించిన దేవుడు, ఆరోగ్యములోను అనారోగ్యములోను మరియు సమస్త విషయంలో కూడా దేవుడు నీకు తోడుగా ఉన్నవాడు. తల్లి మరిచినా తండ్రి మరిచినా మరువని దేవునిగా నీతో ఉన్న దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు. అందుకని 128వ దావీదు కీర్తనలో ఒక మాట అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనతో ఉంటే అబ్రహాము వలె నీవు ఆయనకిచ్చే దశమ భాగము 10వ భాగాన్ని దేవునికి ఇమ్మంటున్నాడు. ఇది పాత నిబంధన. 10వ భాగం అనేది పాత నిబంధన. కానీ కొత్త నిబంధనలో మాసిదోనియ సంఘము తమకు కలిగిన దానికంటే, తమకు కలిగిన సామర్థ్యత కంటే ఎక్కువగా 10వ భాగం కాదు, ఇంకా ఎక్కువగా ఇచ్చారు. కాల్గేట్ పేస్ట్ పొద్దున్నే ఎంతమంది వాడతామండి? చాలా మంది కాల్గేట్. ఒకప్పుడు పౌడర్ ఉండేది, పౌడర్. ఆ పౌడరు పళ్ళు రుద్దుకునే వాళ్ళు. తర్వాత ఇక అన్ని చాలా రకరకాలు వచ్చినాయి కదండి. ఈ కాల్గేట్ ఫ్యాక్టరీ ఆయన గురించి చాలా మంది చెప్తూ ఉంటారు. ఆయన ఇచ్చే కానుక ఎంతో తెలుసా? 90%, 90% అండి. ఆయనకు వచ్చే ఆదాయము 10% చాలంటున్నాడు. ఆ 10%లో కూడా ఇంకా అంటాడు, నేను ఇంకా అనేకులకి ఇవ్వాలి, ఇంకా ఇద్దామంటే ఆయనకు వచ్చే ఆదాయం. అంటే ఒక విధంగా మనం పరిశీలిస్తే ఇచ్చి చూడు, మలాకీ గ్రంథం అంటున్నాడు, నీవిచ్చి నన్ను పరిశోధించు, నన్ను అడుగు. నీవిచ్చి నీ హృదయపూర్వకంగా నాకు ఇచ్చి నన్ను అడుగు, అప్పుడు నేను నీకు పట్టజాలనంత విస్తారమైన దీవెనిస్తో నేను నింపుతానంటున్నాడు. మనం ఇవ్వకుండానే దేవా 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 అంటూ తెల్లవారును మొరపెడతాం. ఇవ్వటం లేదు, ఒట్టి చేతులతోనే ఉంటాం, ఒట్టి చేతులతోనే. ఇక్కడండి, ఇక్కడ ఒక ఆయన ఒకసారి నాకు ఒక మాట చెప్పాడు. ఏమండి, ముస్లిమ్స్ ఉన్న దగ్గర ఇల్లు ఖరాబ్, వాళ్ళ ఇల్లు ఎప్పుడు ఎక్కువగా శుభ్రంగా ఉండదు. ఇప్పుడంటే బాగానే ఉంటుంది లేండి. ఆ బ్రాహ్మణ్స్ ఉన్న దగ్గర గల్లీ ఖరాబ్, గల్లీ తింటారు, ఇస్త్రాకులు అక్కడ వేస్తారు, అక్కడ అంత మురికిగా ఉంటుంది. క్రైస్తవం కా దిల్ ఖరాబ్, ఏ పూరా ఖరాబ్. అదేంటండి అన్న పరిశోధన చేయి, పరీక్షించుకోవాలి. క్రైస్తవ జీవితంలో ఉన్నవారు క్రైస్తవుడని చెప్పుకుంటామే, కానీ మన విషయంలో అనేక ఏమంటారు ఎత్తు పొలాలు ఉన్నాయి. జ్ఞాపకం చేస్తున్నా ఈ దినాన అబ్రహాము తనకు కలిగిన దాని అంతటిలో కూడా 10% దశమ భాగాన్ని దేవునికి ఇచ్చాడు. నూతన నిబంధనలో మాసిదోనియ సంఘము దేవునికి ఇచ్చే విషయంలో అత్యధికమైన విధంగా, ఊహించని విధంగా, వారు పేదవారైనప్పటికీ కూడా వారి కానుకలు దేవుడు అంగీకరించాడు. అపోస్తలుడైన పౌలు దాన్ని ఆ మాసిదోనియ సంఘాన్ని ఎంతగానో హెచ్చించాడు. దేవునికి ఇంపైన కానుకలు అన్నాడు. ఈ రోజున మన సంఘము మనమిచ్చే వారంగా, దాతృత్వాన్ని కలిగిన వారంగా ఉన్నామా? దాతృత్వంతో దేవునికి ఇంపుగా, దేవునికి ఇష్టమైనదిగా, దేవునికి సువాసన కలిగినదిగా ఉందా? ఒకసారి 2వ దినవృత్తాంతాలు చూద్దాము. 2వ దినవృత్తాంతాల్లో ఒక మాట, 2వ దినవృత్తాంతాలు
31వ అధ్యాయము 10వ వచనములో యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. కానుకలు తేవటం మొదలు పెట్టిన దగ్గర నుంచి, దేవునికి కానుకలు అర్పించటం మొదలు పెట్టిన దగ్గర నుంచి యాజకుని యొద్దకి వారు ఎంతగా దేవునికి కానుకలు ఇష్టపూర్వకంగా తెస్తున్నారో ఆ కానుకలన్నిటినీ కూడా చూస్తున్నాడు. యాజకుడైన అజరయ ఆ కానుకలన్నిటినీ చూస్తున్నాడు. ఇంకొక విషయాన్ని మేము చూసినట్లయితే, అదే అధ్యాయము 7వ వచనం నుంచి మనం పరిశీలించినట్లయితే, అక్కడ ఆ ప్రజలు తెచ్చినటువంటి కానుకలు మరియు పండినటువంటి పంట యొక్క పనలు ఆ మందిరముది ఆవరణమంతా కూడా నిండిపోయిందట. 3వ నెల నుంచి మొదలుకొని 7వ నెల వరకు కూడా వారు తెచ్చిన పంటని కుప్పలుగా వేయటానికి అంత పంట తీసుకొని వచ్చారంట దేవునికి. ఎంత గొప్ప కార్యం అండి ఇది! అద్భుతమైన కార్యం కదండి. 3వ నెల నుంచి వారు తెచ్చినటువంటి పనలు, వారు తెచ్చినటువంటి ధాన్యము, ఆ ధాన్యం వరిని వారు కోసుకొచ్చినటువంటి ధాన్యము, అది గోధుమలే కానీ వరియే కానీ ఏదైనా కానీ వారు తెచ్చినటువంటి పంట వారు తెచ్చి దేవుని మందిర ఆవరణములు పెట్టగా ఆ పంటని కుప్పలు వేయటానికి 3వ నెల నుంచి మొదలుపెట్టి 7వ నెల వరకు కుప్పలేశారట. అంతేకాక వారు దేవునికి ఇవ్వటం ఆరంభించినది మొదలుకొని వారి ఇంటిలో, వారి జీవితంలో మొదలుపెట్టినప్పటి నుండి సమృద్ధిగా భోజనము చేసినను ఇంకా చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలిందని రాజుతో అనగా, దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుడు వారిని వర్ధిల్ల చేశాడు. దేవుడు వారికి వారి కుటుంబానికి తోడై ఉన్నాడు. యెహోవా నా కాపరి. మనం ప్రతి విషయంలో కూడా యెహోవా నా కాపరి, నాకు లేమి లేదయ్యా అంటాం. యెహోవా నా కాపరి అంటానికి ఆయన నీకు ఎందుకు కాపరిగా ఉండాలి? నువ్వు దేవునికి ఇస్తున్నావా? దేవునికి కృతజ్ఞతలు ఇస్తున్నావా? దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా? దేవుని మందిరంలో ఆయన సన్నిధిలో నీవు నిత్యము కనపడుతున్నావా? దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నావా? దేవునితో కలిసి నడుస్తున్నావా? ఇవేమి ఉండవు. యెహోవా నా కాపరని వెంటనే అప్పుడప్పుడు సండే స్కూల్లో చెప్పిన మాట వెంటనే అనేస్తూ ఉంటాం. నీవు కాపరిగా ఉండవల్లని ఆయన్ని కోరుకున్నప్పుడు ఆ మందలో, ఆయన కాపరిత్వము క్రింద ఉన్న ఆ మందలో నీవు ఉన్నావా? నేను ప్రతిరోజు ఏడుస్తాను, దేవా నీవు నీ మందలో నన్ను చేర్చుకోయ్యాలి, నీ మందలో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. నేను నీ మందలో ఉన్నానో లేదో నాకు తెలియదు, కానీ నేను ఉన్నానో లేదో తెలియకుండా నన్ను ఒక్కసారి నీ మందలో చేర్చుకోయ్యా అని ఏడుస్తాను. నేను నీ కాపరిత్వం క్రింద ఉన్న యేసయ్య ఆ గొడుగు క్రింద నీవున్నావా? నీవుంటే ఆశీర్వదింపబడతావు. ఇక్కడ ఈ యొక్క ప్రజలు వారు ఆయన దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతూ ఉన్నారు. వారు కానుకలు ఇస్తూ ఉన్నారు కాబట్టి వారికి ఎంతగానో దీవెన. వారు 30, 60, 100, 1000 దీవెనలతో వారు తెలుతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయం దేవునికి నీవు అర్పణగా అర్పించేటువంటి కానుక. దేవునికి 10వ భాగం అనేది పాత నిబంధన కాలం, మరియు ఈ క్రొత్త నిబంధన కాలంలో చూస్తే వారు శక్తి సామర్థ్యముల కంటే ఎక్కువగా దేవునికి అర్పణగా అర్పించారని చెప్పేసి అని సెలవిస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో ఈ 10వ భాగం ఇవ్వటమే గొప్ప అనుకుంటుంటే, పాస్టర్ గారు మీరు ఇంకా ఎక్కువ ఇవ్వమంటున్నారేంటి? ఇచ్చి చూడు, దేవునికి ఇచ్చి చూడు, ఇచ్చి ఆయన అడుగు. దేవునికి మరలా నీవిచ్చిన దానికంటే కూడా 30, 60, 100, 1000 దీవెనతో నిన్ను నింపుతాడు అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రములు, దేవునికి వందనాలు తండ్రి. ఎందుకంటే ఆ దీన భేద విధవరాలిచ్చిన కానుక
ఆ 2 కాసులని దేవుడు వర్తిల్ల చేశాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మరి నీవిచ్చిన కానుకని ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన ఇక్కడ మన మధ్యలో ఉన్నాడు, ఆయన మనల్ని అందరినీ చూస్తూనే ఉన్నాడు. నీవిచ్చే కానుక దేవునికి ఇష్టమైనదిగా, అంటే ముందుగా హృదయపూర్వకముగా మనఃపూర్వకంగా దేవునికి ఇవ్వాలి అంటున్నాడు. చనుగుకోకుంటూ ఇచ్చేది వద్దు. నిన్నెవరు బలవంతం పెట్టడం లేదు, నిన్నెమ్మని ఎవరు ఒత్తిడి చేయటం లేదు, నిన్నెవరు కూడా ఏ విధమైన ఆంక్షలు పెట్టడం లేదు. నీవిచ్చే కానుక, ఎందుకంటే దేవుడు సంవత్సరం మొదలుకొని ఇప్పటి వరకు కాపాడిన దేవునికి నీవు ఇచ్చే కానుక, నీవిచ్చే అర్పణ దేవునికి ఇంపైనదిగా ఉండాలనేది దేవునికి ఇష్టమై ఉంది. అంతేకాకుండా మనం ఇంకొకటి చూసినట్లయితే అబ్రహాము తన యొక్క సమస్తములో నుండి 10వ భాగం ఇచ్చాడు. అదేవిధంగా అబ్రహాము తన సమస్తాన్ని ఇచ్చాడు. వెనుకకు పోలే, తన భార్యతో చెప్పలే. ఏంటో తెలుసండి, తన వృద్ధాప్యములో ఇచ్చినటువంటి ఏకైక కుమారుడైన నవ్వుల కుమారుడు ఇస్సాకుని దేవునికి అర్పణగా దేవుడు అడిగాడు, అబ్రామా ఇదిగో నీ కుమారుని నాకు బలిగా అర్పించమన్నా. వెనుకకు పోలే, వెనుకకు చూడలే, ఏ విధమైన ఆలోచన చేయలే. వెంటనే చిత్తం ప్రభు అన్నాడు. వెంటనే తన సమస్తమైన కుమారుడు, తన ముద్దుల కుమారుడు, తన నవ్వుల కుమారుణ్ణి అర్పణగా ఇవ్వటానికి అబ్రహాము వెనుకకు పోలేదు. ఈరోజు మనము దేవునికి కానుకలు అర్పించేటప్పుడు ఎన్నో ఆలోచనలు చేయకుండా, ఏదో పరిపరి విధాలైన ఆలోచనలోనికి పోకుండా మనము దేవునికి కానుకలను హృదయపూర్వకంగా అర్పించాలి. ఎందుకంటే అబ్రహాము తన యొక్క భాగమంతటిలో, తన ఆస్తి అంతటిలో, తనకు సంపాదించిన సంపాదనంతటిలో 10వ భాగాన్ని మెల్కీషెదెకు, దేవుని యొక్క యాజకుడైన మెల్కీషెదెకు ఇచ్చాడు. దేవుడు ఆయనను ఆశీర్వదించాడు, విశ్వాసులకు తండ్రిగా నిలవబెట్టాడు. ఈ రోజున తన సమస్తమైన కుమారుడిని కానుకగా అర్పించటానికి వెనుకకు పోలేదు. అదేవిధంగా దేవదేవుడైన తండ్రి తన కుమారుడైన క్రీస్తు యేసుని నీ కొరకు నా కొరకు కానుకగా అర్పించాడు. నీ పాప నా పాపాల నిమిత్తమై ఇదిగో పాపములో ఉన్న నిన్ను నన్ను రక్షించటానికి తన కుమారుడిని క్రీస్తు యేసుని మనకు అర్పణగా అర్పించాడు. ఈ రోజున ఆ యొక్క అర్పణగా ఉన్న దేవునికి నీవేమర్పిస్తున్నావో కానీ, ఏమర్పిస్తున్నావు కానీ నీ హృదయాన్ని మాత్రం దేవునికి, నీ హృదయాన్ని దేవునికి అర్పణగా ఇయ్యి. నీ హృదయంలో కొంచెమంత స్థలాన్ని ఆయనకి కానుకగా ఇయ్యి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు, నిన్ను వర్ధిల్ల చేస్తాడు, నిన్ను అనేకులకు ఆత్మీయ బిడ్డగా నిన్ను నిలవబెడతాడు. నువ్వు సిద్ధపడి ఉన్నావా? అందుకే అంటున్నాడు, నీ మనస్సులో ఏమైతే అనుకున్నావో ఆ కానుకలను దేవునికి అర్పణగా అర్పిస్తూ కృతజ్ఞత స్తుతి అర్పణలతో ఆయన మందిరంలోనికి రావాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తూ ఆహ్వానిస్తూ, మరి సంఘ కాపరి గారు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మనందరికీ సహాయం చేయను కాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యం మన వెనుకల్లో దీవించబడినట్టుగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో పాస్టర్ జి శివకుమార్ తిమాజిపేట్ సంఘ కాపరి ఉన్నారు, వారి ముందుకు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. క్లోజ్ యువర్ ఐస్. దయచేసి అక్కడిక్కడ చూడకండి, అక్కడిక్కడ తిరగకండి. కింద ఉన్న వాళ్ళు పైకి రావాలా, కింద ఉన్న వాళ్ళందరూ పైకి రావాలా. ఎవరో ఒక్కరు ఇద్దరు అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే ఉండండి, అందరు పైకి రండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుని కొందనాలు నీకు దాసుడు యశ్పాదమయ్య గారిని మీరు నిలబెట్టుకొని మరి నీకు ఇవ్వడం గురించిన తండ్రి కొన్ని విషయాలను మరలా అనేక సంఘానికి మీరు గుర్తు చేస్తూ వచ్చారు తండ్రి. కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. నీకు ఇవ్వడంలో ప్రభావ మేము ఎక్కడ తగ్గకుండా తండ్రి, మరి మీరు మాకు ఇస్తున్నటువంటి సామర్థ్యంలో నుంచి తండ్రి ప్రభావ, మీరు మాకు కలుగజేస్తున్న దానిలో నుంచి తండ్రి ప్రభావ, మేము నీకు ఇవ్వగలుగుటకు సహాయం చేయండి నాయన తండ్రి. ఎవరైతే ఇస్తున్నారో ఆ విధంగా తండ్రి
వారు ఇస్తున్న దానిలో నుంచి వారు నా తండ్రి వారికి కావాల్సిన ఆశీర్వాదమును ప్రతిఫలమును మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం. నీకు వందనాలు. వాక్య పరిచర్య చేసిన నీ దాసులు కూడా మీరు దీవించమని, ఇంకా ప్రాంతాల్లో మీరు వాడుకోనమని, సంఘమంతని బట్టి నీ స్తోత్రం తెలుస్తూ ఈ రోజు రేపటి దిన జరగనటువంటి ప్రత్యేక కార్యక్రమాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ, వారికి ఇచ్చిన దానిలో నుంచి ఇంత ప్రభావ నీకు ఇస్తుండగా మీరు చూస్తున్న దేవుడు ఉన్న ప్రభా, ఆయన వారికి నువ్వు ఇచ్చే దేవుడుగా ఉన్నావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా ప్రియలో తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. అదే కాలం దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకున్న రెండెన్ యేసుపాదమయ్య గారికి ప్రభునందు ప్రత్యేకమైనటువంటి వందనాలు. అదే కాలం మనము దేవుని యొక్క వాక్యం మనం విని ఉంటున్నాం. దేవుడు మనల్ని ఎంతగానో దీవించి ఆశీర్వదించాడు. ఈ దినం బ్రతికున్నామంటే దేవుని యొక్క మహా గొప్ప కృపనే. కాబట్టి దేవుని నామానికి స్తోత్రాలు. క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించిన మహదైశ్వర్యం బట్టి దేవుని యొక్క సంఘముగా ఈ స్థలమందు దేవుడు మనల్ని నిలిపాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. ఇక్కడ ఒక చిన్న ఇక్కడ స్త్రీలు కూర్చున్నంత వరకు ఒక చిన్న చర్చ్ ఉండేది. పాస్టర్ అబ్రహాం గారు ఆయన మందిరం నిర్మించుకొని చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నడిపించేవారు. ఇటువైపు ఇల్లు, ఇటువైపు చర్చ్ ఉండేది. అది మనం తీసుకొని దాన్ని చర్చ్గా దాన్ని వృద్ధి చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ సంఘము నిర్మించడానికి దేవుడు మనకు ఎంతో గొప్ప కృపను చూపించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి మొదట పాస్టర్ గారు ఇచ్చిన చిన్న కానుకతోటి ఆరంభించాం. చెప్పొచ్చా? చెప్పొద్దు. దేవునికి వందనాలు. ఒక పాస్టర్ ఇచ్చాడు కానుక. అయ్యా మేము ప్రార్థన చేయండి, మేము చర్చి కట్టాలనుకుంటున్నాం. అసలు మనం అక్కడ జరుగుతుంటే అయితే ఈ తీసుకున్న తర్వాత కడదామా వద్దా అనే ప్రణాళికలో ప్రేర్ చేస్తున్నాం. చర్చ్ అంతా ప్రార్థన చేస్తున్నారు. అందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకసారి మా సేవకుడు కనబడితే నేను చెప్పాను, అయ్యా మేము ఇట్లా ప్రార్థన చేయండి, మందిరము కట్టాలనుకుంటున్నామంటే ఆయన తన బైబిల్ తెరిచి దాంట్లోకి వెళ్ళి ఒక కవర్ ఇచ్చి ఇది మీ మందిరానికి అన్నాడు. నేను అన్నాను, మీరే పాస్టర్, మీ కానుక కాదు నాకు కావాల్సింది, మీ ప్రార్థన నాకు కావాలంటే ఆయన ఏమన్నారంటే లేదయ్య గారు, ఇది నేను కానుక దేవుడు ఎక్కడ నడిపిస్తే అక్కడ ఇయ్యాలని నేను తీసుకొని బయలుదేరినా, మీరు అడిగినారు కాబట్టి మీకు ఇచ్చేస్తున్నా అన్నాడు. నాకు అక్కడి నుంచి భయం పుట్టుకున్నది. ఆయన ఇచ్చిన కానుక కాడి నుంచి నాకు అమ్మో అడిగితే పైసలు వస్తున్నాయి, ఇది మనం చేయకుంటే ఎంత కష్టం అని చెప్పి ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ వీ స్టార్టెడ్ ప్లానింగ్ ఎట్లా చేద్దాం అనేది. అలాగా దేవుడు మహా గొప్ప కృపను బట్టి చిన్న వ్యక్తుల కాడి నుంచి పెద్ద పెద్ద వ్యక్తుల వరకు దేవుడు తన యొక్క కానుకలను అనుగ్రహించాడు. చిన్న వ్యక్తి ఎవరంటే రైల్వే ట్రాక్స్ కొట్టుకుంటూ తిరుగుతారు కదా, పట్టాలు చక్కగా ఉన్నాయా లేవా అని టక కొట్టుకుంటూ రాత్రిపూట తిరుగుతారు లైట్ పెట్టుకొని. అటువంటి ఒక వ్యక్తి వెలుగు సాక్షి పేపర్లు చూసి, అయ్యా మీరు నా ఇంటికి వస్తే నేను కానుక ఇస్తా అన్నాడు. నేను ఎవరో నాకు తెలియదు కాబట్టి నేను అన్నాను, మీకు దగ్గరలో ఏ పాస్టర్ ఉంటే వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు ఇచ్చేస్తారని చెప్పాను. లేదు మీరే రావాలన్నాడు. అయ్యో బాబాయ్ నేను పోవాలి, నిజమే కదా, తీసుకునేవాడిని, నేను మర్యాద పోయి తీసుకోవాలి కాబట్టి నేను ఇంటికి పోయాను. ఇంటికి పోతే ఆయన నిజంగా పడకలో ఉన్న వ్యక్తి, లేయలేని వ్యక్తి, కనీసం లేయలేడు కూడా, అట్లే పడుకొని ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆయన ఏం చేసిందంటే 500 ఇస్తానని చెప్పాడు. 500 ఇస్తాను. 500 కోసం నేను ఇంటికి పోయి ప్రార్థన చేశాను. ఆయన చూసిన తర్వాత, అయ్యా నీ డబ్బులు వద్దు, నేను ప్రేయర్ చేయడానికి వచ్చిన, నాకు ఇది చాలా సంతృప్తి ఇస్తుంది, నాకు డబ్బులు ఏమొద్దు అంటే, నువ్వు ఇంటికి వచ్చావు కాబట్టి నేను 1000 రూపాయలు ఇస్తాను అన్నాడు. అయ్యో వల్ల భయం ఏంది, భయం నాకు ఎక్కువైపోయింది, మందిరం గురించిన భయం. 1000 రూపాయలు ఇస్తానన్నాడు. 1000 రూపాయలు ఇచ్చిండు. అప్పుడే ఇచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ 2 నెలలు అయినాక మళ్ళా 2 నెలలకు ఫోన్ చేసి, అయ్యగారు చిన్న కానుక మళ్ళీ ఒకటి, మీరు ఒకసారి ఇంటికి వస్తారన్నాడు. నేను కానుక కోసం రాను కానీ నీ కోసం వస్తానని పోయి ప్రేయర్ చేస్తే ఆయన 2000 రూపాయలు ఇచ్చాడు. 1000 రూపాయలు ముందు ఇచ్చాడు, 2000 తర్వాత ఇచ్చాడు, అట్లా 7000 ఇచ్చాడు. ఆయన 7000 ఇచ్చాడు. అట్లా చిన్న కానుక. ఇంకా పెద్ద పెద్ద కానుకలు మా చర్చ్ వాళ్ళు చాలా మంది ఇచ్చారు. దేవుని నామానికి వందనాలు. ఈ గోడలన్నీ కూడా డాక్టర్ శామ్యుల్ పైకి వచ్చినప్పుడు ఆయన చూపించాను, సార్ ఈ గోడల్లో ఉన్న ఇటుకంతా మీదే అని చెప్పిన. అంటే అట్లా అనొద్దు, ఎవరికి చెప్పొద్దు అన్నాడు. అట్లా అనొద్దు, ఎవరికి చెప్పొద్దు,
అది దేవునికి ఇచ్చింది, నువ్వు చూడు, దేవునికి ఇచ్చింది దేవునికి వాడినావా లేదా అది నువ్వు చూసుకో, నాకు తెలియదు అని. అట్లా దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి దేవుడు మందిరాన్ని ఇక్కడ చక్కగా నిలువబెట్టగలిగాడు. ఇట్లా అనేకులు భాగస్వాములు. జయంతి టీచర్ కూడా నేను చెప్పనే లేదు, ఆమె పంపించింది. మళ్ళీ ఒకసారి కాదు 2 సార్లు పంపించింది. అట్లా చాలా మంది దేవుని ప్రేమించి చక్కని కానుకలు ఇచ్చారు. అయితే ఈ కృతజ్ఞతార్పణలు మేము చెల్లించే కృతజ్ఞతార్పణ ఏంటంటే, దేవునికి ఈ సంఘం గురించినటువంటి ప్రతి బిడ్డ విషయమై దేవునికి వందనాలు చెల్లిస్తాం. ఇట్స్ ఎ టైమ్ టు వర్షిప్ అండ్ ప్రైజ్ గాడ్. ఒకరోజు సరిపోతుంది, కానీ ఒకరోజు మాకొద్దు, 2 రోజులు కావాలని శనివారం కూడా పెట్టుకుంటాం. శనివారం కూడా ప్రత్యేకంగా ఎందుకు పెట్టుకుంటాం అంటే, ఇతర చర్చెస్ లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన వాళ్ళు మనకు సహాయం చేశారు. వారితో కలిసి దేవునికి వందనాలు చెల్లించడం, వారి డబ్బును మళ్ళీ ఆశించి కాదు, కేవలం వారితో కలిసి మందిరంలో ఉండి దేవునికి స్తోత్రం చెల్లించడం మేము ఎంచుకున్నటువంటి ఈ యొక్క సాటర్డే ఉన్నటువంటి ఈ యొక్క వర్షిప్ టైం. కాబట్టి దీనికి అందరినీ ఆహ్వానించాం. అయితే కొందరు ప్రేమించి మనల్ని దగ్గరికి వచ్చారు, వారిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. చాలా చక్కని ఈ యొక్క మందిర ఆవరణాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ స్థలమందు ఇక్కడ మందిరం నిలవడం అంటే చాలా కష్టం, చాలా కష్టం. ఇక్కడ అనేకమైన దుష్ట శక్తులు, భయంకరమైన వ్యతిరేకతలు ఉన్నాయి. అయితే దేవుడు తన మహా గొప్ప కృపను బట్టి ఇక్కడ ఒక మందిరాన్ని నిలువబెట్టాడు. దీనికి వందనాలు చెల్లిద్దాం ఒకసారి, దేవుని స్తోత్రం. ఈ మందిరము మున్సిపల్ రికార్డ్స్ లో ఇట్స్ చర్చ్ అనే ఉంది. దేవునికి వందనాలు ఉన్నది అంతే, కానీ మొత్తం చర్చ్ చేసేసినాం. దేవుడు ఇది గొప్ప కృపనిచ్చాడు. ఇది దేవుని మందిరం. అయ్యగారు ఉన్నారు, పాస్టర్ గారి చర్చ్ అన్నాడు. ఇది నాది కాదు, ఇది దేవుంది. నేను కేవలం స్టీవర్డ్, ఒక గృహ నిర్వాహకుని మాత్రమే. కాబట్టి ఇది సదాకాలం దేవుని మహిమ కొరకు ఈ స్థలమందు, క్రీస్తు రాకడ వరకు ఈ స్థలమందు ఇక్కడే ఉంటుంది. కాబట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు ప్రతి చేతిని బలపరిచి ఇచ్చాడు. చిన్న చిన్న విషయాలు కూడా చిన్నవి పట్టించుకొని చాలా మంది ఇచ్చారు. ఎంతవరకు అయ్యగారు చెప్పారు కదా, బంగారం ఇవ్వటం అన్నారు. మా దగ్గర స్త్రీలు బంగారం ఇచ్చారు, గాజులు వేసిన దాంట్లో. నాకు భయమైంది, గాజులు తీసుకుపోయి నేను అమ్ముకోవాలి, మళ్ళా గాజులు ఎనికి ఇచ్చి ఆ పైసలు ఎందుకు ఇయ్యమ్మా, చర్చికి పెడతామని చెప్పాను. అలాగా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఈ మధ్యలో నేను యేసుపాదమయ్య గారు, శివకుమార్ గారు మేము ఒక దగ్గరికి వెళ్ళాం, హైదరాబాద్ లో జర్మే పాస్టర్ని కలవడానికి. ఆడికి పోతే వినాలి, మళ్ళీ లక్కీ కొంచెం ఆగు నాన్న, కొంచెం డోంట్ డిస్టర్బ్, పడి ఓకే. ఏమో చెప్తుంటే, హైదరాబాద్ జర్మే పాస్టర్ గారిని కలవడానికి పోయినాం. ఆయన కలవడానికి మేము ప్రేయర్కి పోయినాం. ప్రేయర్ అన్నకు మేము వస్తుంటే కొంచెం ఆగమని చెప్పాడు, మేము ఆగినాం. ఆగితే ఒక పాస్టర్ మనకి ఇక్కడ మొన్ననే చనిపోయాడు, ఆయన ఫిలోమన్ పాస్టర్ అని. ఆయన వచ్చి మాకేం చెప్తున్నాడంటే, అయ్యా మొన్న ఒక వింతైన కానుక మేము చూసామన్నాడు. ఏంటి ఆ కానుక అంటే, అనంతపూర్ నుంచి ఒక స్త్రీ టీచర్, ఆమె టీచర్ గా పనిచేసి ఆమె కొంచెం దాచుకున్నటువంటి బంగారం తెచ్చి దేవుని యొక్క మందిరంలో వేసింది అని చెప్పిండు. పర్లేదు, ఇస్తుంటారు కదా, తులమో, అర్ధ తులమో, లేకుంటే 2 తులాలు అని మేము అనుకున్నాం. 2 కిలోల బంగారం అంట, 2 kgs. మా గుండెలు ఆగిపోయినాయి సార్ అంటున్నాడు ఆయన. మా గుండెలు ఆగిపోయినాయి. ఆయన తీసుకొచ్చి 2 కిలోల బంగారం తీసుకొచ్చి పాస్టర్ గారికి ఇచ్చింది. దేవునికి వందనాలు. వాళ్ళు మందిరాన్ని నిర్మిస్తున్నారు. చాలా పెద్ద పరిచర్య. దేవుడు నడిపించాడు అంతే, మనం దాన్ని క్వశ్చన్ చేయడానికి వీలు లేదు. దేవుడు ఆమె నడిపించాడు. ఆమె తీసుకొచ్చి ఒక మందిర పరిచర్యకు, సేవ జరుగుతున్న చోట మందిర కొరకు ఇచ్చారు. సో దేర్ ఆర్ మెనీ నీడ్స్ లైక్ దట్. జర్మే పాస్టర్ గారి దగ్గర సౌండ్ సిస్టమ్ ఉంటుంది, చూసారు కదా సౌండ్ సిస్టము. ఆ సౌండ్ సిస్టమ్ మొత్తం 2 కోట్లు అంట. 2 కోట్లు ఓన్లీ సౌండ్ సిస్టమ్. ఆ బాక్సెస్, యాంప్లిఫైర్స్, వైర్స్, మైక్స్ 2 crores. అంటే మ్యూజిక్, ఆ సౌండ్ ఎంత బాగుంటే అంత చక్కగా వాళ్ళు సేవ చేయగలుగుతారు. పరిచర్య ఇవ్వబడింది, పరిచర్యకే వాడబడుతుంది, వేరే దానికి అవసరం లేదు. ఏం చేస్తాం, కొడుకుని కోసుకొని తింటావా ఇచ్చిన డబ్బుతోటి? కాబట్టి డబ్బు దేవుని మందిర పరిచర్యలో చక్కగా వాడబడడానికి దేవుడు కొంతమందిని అలా ప్రేరేపిస్తుంటాడు. ప్రేరేపించబడిన వాళ్ళు దేవుని యొక్క సన్నిధికి తీసుకుని వస్తుంటారు. అలాగా దేవుడు మనకు కూడా ఆయా ప్రాంతాల నుంచి దేవుడు కొంత సహకారాన్ని అందింపజేశాడు. మా దగ్గర స్త్రీలు
ఆ, ఆ, వాళ్ళు ఇయ్యలేనప్పుడు వాళ్ళు కొంతమందిని కాంటాక్ట్ చేసి కొంత డబ్బును ప్రోగు చేసి మందిరాన్ని తీసుకుని వచ్చారు. వి రిమెంబర్ ఎవ్రీ స్మాల్ గిఫ్ట్. అది రాయబడింది, లెక్కలు ఉన్నాయి. వాటిని ఎలా వాడుతున్నాం అనేది దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మనం ఈ మధ్యలోనే ఎదురుగా ఉన్నటువంటి ఏమంటారు ఎలివేషన్ గ్లాస్ తో క్లోజ్ చేసుకున్నాం. ఇంకా మనకి ఇక్కడ ఏసీలు కావాలి, ఒక 4 ఏసీలు కావాలి. ఎవరైనా ప్రేరేపించబడి ఒక ఏసీ నేను ఇస్తానంటే చాలా సంతోషం. ఒక వస్తువు ఉండిపోతుంది, చిన్నది కాదు. చిన్న చిన్నవి ఇప్పుడు మనకు వచ్చిన డబ్బుతో మనం కొనొచ్చు, సమస్య ఏం లేదు. దానికి కొంత డబ్బు చేసి, కానీ ఒకరి పేరు మీద చెప్పాను కదా, సామ్యుల్ డాక్టర్ ఇటుకలే ఉండేది ఇంట్లో. ఎట్లా కనిపిస్తుంది? ఈ మీరు కూర్చున్న ఈ ఏమంటారు దీని మీద మనవారిసారి ఇచ్చిన డబ్బులు ఉన్నాయి. సో అలాగే చాలా మంది అట్లా టైంకి అట్లా పెద్ద కానుక ఇచ్చేస్తారు. పెద్ద కానుక ఏమైందంటే ఒకదానికి అట్ట జ్ఞాపకం ఉండిపోతుంది. అలాగా దేవుడు మనల్ని నడిపించి ఇంకా అవసరతలు సువార్త కొరకు, మిషన్ పరిచర్య కొరకు మనం మిషనరీలు పంపించాలి. మిషన్కి వెళ్ళినటువంటి పరిచర్యకులకు మనం సహాయం చేయాలి. మందిరం నుంచి ఖచ్చితంగా ఆదుకోవాలి. సేవ జరగాలి. మందిరం వరకే కాదు, మన వరకే కాదు, మనం చాలా చోట్ల దేవుని యొక్క వెలుగును తీసుకుని వెళ్ళటానికి దేవుడు మహా గొప్ప కృపను అనుగ్రహిస్తాడు. మనకు ఇప్పుడు పైన ఉన్నటువంటి ఆ స్పీకర్సే వాడుతున్నాం. మనకు ఒక స్పీకర్ మొన్న డిని చెప్పాడు, ఒక స్పీకర్ మామ ఒక 2 స్పీకర్లు తెచ్చుకోండి, అది మీకు చర్చికి చాలా పని వస్తుంది అన్నాడు. ఎంతరా స్పీకర్ అంటే ఒక్కటి 45,000 అంట. ఒక్క బాక్స్ 45,000 అంటే లక్ష రూపాయలు అవుతాయి. సో అలాగా ఒకరే అంటే అంత పెద్ద అమౌంట్ కాకుండా మనము ఒక ఏసీలు అయితే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు ఇవన్నీ క్లోజ్ చేసుకుంటే సౌండ్ బయటికి పోదు. వీ కెన్ మేక్ ఇట్ సౌండ్ ప్రూఫ్. దాన్ని క్లోజ్ చేసుకుంటాం. హైదరాబాద్ లో నేను 5-6 చర్చెస్కి వెళ్తే 5-6 చర్చెస్ అన్ని కూడా క్లోజ్డ్ చర్చెస్, టోటల్ గా అసలు ప్యాక్. కిటికీలు ఉంటాయి కానీ ఎప్పుడైనా కరెంట్ పోయినప్పుడు తెరుస్తారు, అంతేగాని మొత్తం మూసి ఉంటాయి. మొత్తం ఏమంటారు మంచిగా సౌండ్ ప్రూఫింగ్ చేసుకొని చక్కగా స్పీకర్స్ మంచిగా పెట్టుకొని ఏసీలు పెట్టుకొని వాళ్ళు చక్కగా గంటలు ఆరాధించడానికి దేవుడు కృపనిస్తాడు. కాబట్టి వీ నీడ్ ఏసీస్. ఇప్పుడు ఈ ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఏసీస్ చాలా తక్కువ ధరలో ఉన్నాయి. నేను చూశాను, లాయిడ్ సంస్థది ఏసీ 28,000 ఏముంది, 27,000 సమ్ చిల్లర ఉంది, 28,000 అనుకుందాం. ఒక్క లాయిడ్ 4 కొనాలి. 4 కొనుక్కున్న 2 మనకు కావాలి, అర్జెంటుగా కావాలి. ఎండాకాలం మనకి కూర్చోవడానికి అవకాశం లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. కూర్చుంటాం కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ప్రార్థన చేయండి, దేవుడు మనల్ని నడిపించాలని ప్రార్థన చేయండి. మొదట మిమ్మల్ని నడిపించాలని ప్రార్థన చేయండి. ఒకవేళ లేదు నా వల్ల కావటం లేదంటే దేవా ఏ రకంగానైనా కానీ ఈ పరికరాలు కావాలి, మందిరంలో సేవ జరగాలి, అనేకులు రాగలగాలి, భోజనం మనం ప్రతి వారం మనం అందరికీ భోజనం పెట్టగలగాలి. చాలా మంది దూరం నుంచి వస్తారు. కొంతమంది సేవకులు మన దగ్గరికి ఆటోలు కట్టుకొని వచ్చిండ్రు. అసలు చాలా బాధ అనిపించింది. ఆటోలు కట్టుకొని వస్తే డాక్టర్ సాబ్ ఈ భోజనం తీసుకొచ్చి వాళ్ళకి అన్నం పెట్టాడు. నేను అనుకున్నాను, అరే నేను అది చూడలేదు కదా, నేను చూడాలి, అది మనం చూడాలి. సో సంఘంలో ఉన్న బిడ్డలు మనం బయట నుంచి వచ్చిన వాళ్ళకి మనం చేయాలి, మందిర సేవ చేయాలి. మొన్న ఒక ఫేస్బుక్ లో మీరు చూస్తుంటారు, ఒక పెద్ద మనిషి సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన చెప్పిన సాక్ష్యం చాలా చిన్నగా చెప్తాను. ఆయన ఏమన్నాడంటే, ఆయన ఈ భక్త సింగ్ గారి చర్చికి ఒకసారి పోయిందంట, తొందరగా ఒక అర్ధ గంట ముందు పోయిందంట. ముందు పోయినందుకు అదే చెప్తున్నా, ఆయన ముందు పోయిందంట. ముందు పోయి కూర్చొని ఎవరు ఏం చేస్తలేరని అక్కడ బుక్స్ ఉంటే బుక్స్ ఉన్న స్టాల్ దగ్గరికి పోయి నిలబడితే ఆయనకి ఏం చెప్పిండంటే, అయ్యా మీరు నాకు సాయం చేస్తారా అని బుక్ స్టాల్ అయినా అడిగిందంట. అడిగితే సాయం అంటే ఏదో బుక్స్ పేర్చాలనేమో లేకుంటే అమ్మాలనేమో అని ఆయన అనుకున్నాడు. అంటే సరే చేస్తానంటే పోయి బాత్రూమ్లు ఉన్నాయి, పాయకాన్లు ఉన్నాయి, పోయి కడుగుపో అని చెప్పిండంట. ఇది ఎక్కడి కర్మారా బాబు, చర్చికి రావడం ఇది కడగమంటాడు అని ఆయన అనుకొని, నేను ఎవరో తెలుసా, నేను గెజిటెడ్ ఆఫీసర్ను నాకు బాత్రూమ్లు కడగమని చెప్తున్నాడు, ఏంది నా అనుకొని మళ్ళీ మందిరాన్ని చేయకుంటే ఏమవుతుందో అని చెప్పి సరే అని ఆయన పోయి మెల్లగా బాత్రూంల లోపలికి పోయి ఒక టాయిలెట్ రూమ్లోకి పోయి దానంతా శుభ్రం చేస్తున్నాడు. శుభ్రం చేసి అదంతా అయినాక పక్క దానికి వచ్చి అది శుభ్రం చేస్తుంటే అవతల సైడ్ ఇంకొక ఆయన ఎవరు మంచిగా సంతోషం పొంగేను ఏదో పాట పాడుకుంటా అవతల శబ్దం వినబడుతుందంట. అవతల శబ్దం వినబడుతుంటే ఈయన అనుకున్నాడంట, అరే
నేను ఈ బాత్రూమ్ నేను క్లీన్ చేస్తుంటే అవతల ఎవడో దూరి ఇంకోడు క్లీన్ చేస్తున్నట్టున్నది అని చెప్పి బయట పోయి నిలబడినట్టు, అసలు ఎవడు లోపల ఉన్నాడు చూద్దామని చెప్పి బయటకు వచ్చినాక చూస్తే ఈయన కంటే 3 ర్యాంకులు హైలో ఉన్నటువంటి గెజిటెడ్ ఆఫీసర్ అంట. నేనే గెజిటెడ్ ఆఫీసర్ అని పోతే ఈయన కంటే 3 ర్యాంకులు పైన ఉన్నటువంటి వాడు పాయకన్లు గడుగుతున్నాడు. మినిస్ట్రీ ఈజ్ దిస్. మొన్న మేము జర్వే పాస్టర్ దగ్గరికి పోతే పోయినాక బండి ఆపి దిగి వాష్రూమ్లోకి వెళ్తే చాలా నీట్గా ఉన్నాయి. ఇద్దరు తుడుస్తా ఉన్నారు, ఒకరు తుడుస్తున్నారు, ఒకరు అడుగుతా ఉన్నారు. మేము ఎవరో వర్కర్స్ అనుకున్నాం, వర్కర్స్ కాదు, వాళ్ళు పాస్టర్స్ అంట. దే సర్వీస్ ఈజ్ నాట్ వచ్చి చప్పట్లు కొట్టి పాట పాడేది సర్వీస్ కాదు, ఇట్స్ డూయింగ్. దేవునికి వందనాలు. మందిరాలు ఎదగడానికి దేవుని బిడ్డలు కారణం. హల్లెలూయా చెప్తామా? దేవునికి స్తోత్రం. పని ఎక్కడుందో అని వెతకాలి. ఆయన అంటున్నాడు, ఆ గెజిటెడ్ ఆఫీసర్ చెప్తున్నాడు, ఇంకా ప్రతి వారం పోయి నా పని మొదట బాత్రూమ్ గడగడే అంటున్నాడు. నా పని మొదట నాకు అలవాటు అయిపోయింది అది. అని రిటైర్ అయినాక చెప్తున్నటువంటి మాట. ప్రతి వారం పోవటం, 1 గంట ముందు పోవాలి, బాత్రూంలని గడగాలి, శుభ్రమై వచ్చి చర్చిలో వచ్చి కూర్చొని పాటలు పాడాలి. సో దెర్ ఇస్ కాంపిటీషన్. ఇక్కడ చెప్పుల దగ్గర నేను చూశాను ఒక ఆయన, విజయ్ కుమార్ అని, ఆయన రీజనల్ ఆఫీసర్, ఆంధ్ర బ్యాంక్ ఉండే కదా అప్పుడు. రీజనల్ ఆఫీసర్ అంటే ఈ 4 స్టేట్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మలయాళం, అది కేరళ, 4 స్టేట్స్ కు ఆయన చీఫ్ రీజనల్ మేనేజర్. అంటే ఆయన 15 రోజులు ఆఫీస్లో ఉంటాడు, 15 రోజులు టూరింగ్ చేస్తాడు. ఆయన చర్చికి వస్తే ఎక్కడ ఉంటాడు తెలుసా? వెనకాల చెప్పుల దగ్గర ఉంటాడు. మీరంతా చెప్పులు ఇడిచి పెట్టిపోతే ఆ చెప్పులను చేతితో తీసి దాన్ని వరుసలో పెడతాడు. సర్వీస్. సంఘమా సర్వీస్ నేర్చుకోవాలి. ఇక్కడే కాదు, మీరు ఎక్కడున్నా సరే సర్వీస్ నేర్చుకోవాలి. సంఘంలో మీరు ఉన్న పరిసరాన్ని నీట్గా పెట్టుకోవడమే కాకుండా చేయగలగాలి, సంఘ సేవ చేయగలగాలి. మనము ఈ పిండి వంటలు చేస్తున్నాం రండి అంటే కొంతమంది స్త్రీలు వచ్చారు, సంతోషంగా వచ్చారు, సమయాన్ని ఇచ్చి వచ్చారు. వాళ్ళు కష్టపడి కొన్ని పిండి వంటకాలు చేశారు. ఇట్స్ ఫర్ సర్వీస్. డూ అంటు ద లార్డ్. మీరు ఏది చేసినను ఎలా చేయమన్నాడు? ప్రభువునకు చేస్తున్న విధంగా చేయమన్నాడు. మీరు కాళ్ళు గడిగినా కానీ, ఫీట్ వాషింగ్. శివకుమార్ పాస్టర్ వాళ్ళు చర్చిలు చేశాడు. ఏం చర్చ్ సార్ అది? సియోనా, జయన్ చర్చ్, మీదేది? ఓలివ్ చర్చ్. తిమ్మాజిపేటలో ఉన్న ఓలివ్ చర్చ్ లో శివకుమార్ పాస్టర్ ఒక 3 ముందరికి పిలిపించి వాళ్ళ కాళ్ళు కడిగాడు. ఇట్స్ ఎ మోడల్. వీ నీడ్ టు సర్వీస్ నేర్చుకోవాలి. సంగమా సర్వీస్ నేర్చుకోవాలి. ఇవ్వటం కొంచెం వస్తుంది మనకు, కానీ సర్వీస్ నేర్చుకోవాలి. నేను చేస్తాను, తినగానే లేచి వెళ్ళిపోవటం, రావటం. మనల్ని ఎవరు ఇక్కడ విఐపీలు లేరు. ఇక్కడ అందరం కూడా సర్వెంట్స్. అందరూ కూడా సర్వెంట్స్. ఆయన సర్వెంటే, నేను సర్వెంటే, అందరం సర్వెంట్స్. ఆర్ వి సర్వెంట్స్? సేవకులేనా? అయితే చేతులు ఎత్తారు చూడు. అమ్మ చెప్పురా, వీఆర్ సర్వెంట్స్, సేవకులం. ఏ పనైనా చేస్తాం, ఏ పని అనేది. మాకు బైబిల్ కాలేజీలో ఫస్ట్ పోగానే మాకు ఇచ్చేది పాయకారులు గడగాలి, మాకు ఇచ్చే పని. దాంట్లో క్వాలిఫై అయితే మాకు సీట్ ఇస్తారట. ఎవ్రీ వీక్ వీ యూస్ టు డూ ఇట్. అది మా పని, మాకు నేర్పిస్తారు. ఈ బైబిల్ కాలేజీకి పోకుండా సర్టిఫికేట్లు తెచ్చుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి తెలియదు మినిస్ట్రీ అంటే, సర్వీస్ అంటే. దేవునికి వందనాలు. ప్రియ దేవుని సంగమా, ఈ ఉదయకాలం మరి దేవుడు మనకి ఇచ్చిన యొక్క కృతజ్ఞతార్పణను బట్టి నిజంగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒక చక్కని మందిరంలో కూర్చొని ఆరాధన జరిగించేందుకు దేవుడు మహా గొప్ప కృపనిచ్చాడు. ఇక్కడ ఉన్న మీరే కాదు, చాలా మంది దూర ప్రాంతాల నుంచి తమ గుప్పిలు విప్పి మందిరం కొరకు సహాయం చేశారు. ఇంకా కొన్ని అవసరతలు ఉన్నాయని మీ ముందు చెప్పాను. ప్రార్థన చేయండి. లెట్ గాడ్ లీడ్ యూ. దేవుడు మిమ్మల్ని నడిపించాలని. వీలైతే ఒకటి మనం వెంటనే కొనుక్కోవాలి. ఎందుకంటే 25 ఇంత పండుగ ఉంది, దివాళి. దానికంటే ముందే ఈ ఫెస్టివల్ ఆఫర్స్ అన్ని క్లోజ్ అవుతాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం తెచ్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి వీ నీడ్ టు చూస్ ఒక ఏసీ, లేకుంటే ఒక బాక్స్, సౌండ్ బాక్స్, అలాగా ఒక మైక్. మొన్న మా చిన్నమ్మ ఇచ్చింది. ఈ ఒక్క మైక్ నేను అందరికి ఇస్తున్నాని
ఆమె ఇంటికి వచ్చి 6,000 ఇచ్చిపోయింది. నాయనా నువ్వు ఒకటే మైక్ వాడుతున్నావు, నీ దగ్గర ఒకటే ఉన్నట్టుంది, ఉన్నాయి కానీ ఒకటే మైక్ వాడుతున్నావు, బై ఏ మైక్ అని చెప్పి ఆమె తను దాచిపెట్టుకున్న 6,000 రూపాయలు ఇచ్చి ఒక మైక్ కొనుక్కొచ్చుకో, ఒక మైక్ చర్చికి తీసుకురా అని చెప్పింది. వీ బైట్ దాన్ని తీసుకుంటున్నాం. దేవునికి వందనాలు. సో గాడ్ ఈజ్ సో గుడ్. దేవుడు మంచివాడు. దేవుడి తన యొక్క బిడల ద్వారా పరిచర్యను జరగనిస్తాడు. మనం చేయాలి, పరిచర్యలో భాగస్థులం కాబట్టి అటు గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవునికి వందనాలు. ఈ మధ్యాహ్న కాలం మీ కొరకై ప్రేమ విందు అరేంజ్ చేస్తాం. దయచేసి అందరూ కూడా ఇందులో పాల్గొనాల్సింది కోరుకుంటున్నాం. భోజనానంతరం వెళ్ళిపోవడానికి అవకాశం లేదు. మీరందరూ ఇక్కడే ఉండాలి. గేట్ తాళం వేస్తాం. గేట్ తాళం వేస్తాం. అందరు ఇక్కడే ఉండాలి. చాలా చర్చెస్ తాళాలు వేసేస్తాయి బయటికి పోకుండా. అలా లోపలి వాళ్ళు బయటికి పోకుండా, బయటి వాళ్ళు లోపలికి రాకుండా తాళం. అట్లేం చేయాలండి. యు ఆర్ ఫ్రీ బట్ డోంట్ గో. దయచేసి పోకండి. మనకు మంచి కార్యక్రమాలు ఉన్నాయి. ఆరాధన అనంతరం మళ్ళీ పైకి వస్తే క్విజ్ కాంపిటీషన్ ఉంది. మా మధ్యలో టీచర్ ప్రియాంక ఉంది. ఆమె క్విజ్ కాంపిటీషన్ రోమపత్రికలో మొదటి 10 అధ్యాయాల నుంచి క్విజ్ కాంపిటీషన్ సిద్ధంగా ఉంది. మీరందరూ పాల్గొనాలి. ఓకే, వచ్చినా రాకుండా ఒక సమాధానం చెప్పాలి. వచ్చేస్తుంది, దేవుడు ఇస్తాడు. దేవుడు గొప్ప బహుమానం ఇస్తాడు. తర్వాత సింగింగ్ కాంపిటీషన్ ఉంది. ప్రభా టీచర్ ఉందా? ప్రభా టీచర్ ఉన్నావా? మాకు దొరుకుతున్నది. ఓకే, దేవునికి వందనాలు. ప్రభా టీచర్ జరిగిస్తుంది. ఆ తర్వాత ఇంకేముంది? సింగింగ్ కాంపిటీషన్ ఉంది. ఆ తర్వాత వచనాల కాంపిటీషన్ ఉంది. బైబిల్ వర్సెస్. వచనాలు చెప్తారా? ఎవరు ఎక్కువ వచనాలు చెప్తే వాళ్ళకి నేను ఇస్తా ప్రైజ్. మీ ప్రైజ్ లేదో నాకు తెలియదు, నేను ఇస్తా. వచనాలకు ఈ చర్చి ప్రాధాన్యం ఇస్తుంది. మీరు మంచి వచనాలు చెప్పండి, తప్పులు లేకుండా చెప్పాలి. మళ్ళీ వెనక్కి ముందరికి కిందికి మీదికి అనుకుంటే చెప్తే ఇలా సుశీలాంటి లాగా చెప్పాలి. మొత్తం అధ్యాయం అంతా చెప్పాలి. సో దేవునికి వందనాలు. మంచి వచనాలు చెప్పండి, దేవుడు మంచి కానుక ఇస్తాడు. దేవునికి వందనాలు. మొత్తానికి మన కానుకల కోసం చేయం కానీ బట్ గాడ్ గివ్స్. దేవునికి వందనాలు. సో బీ విత్ అస్. ఉండండి, పరిచర్యలో పాల్గొనండి. మీరు పాల్గొనకుండా ఉండి కొంత ఎంకరేజ్ చేయండి. లెట్స్ బీ టుగెదర్. సాయంత్రం వరకు మనం ఇక్కడ ఉందాం. సాయంత్రం మనం టీ స్నాక్స్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. సో ప్లీజ్ బీ విత్ అస్. మనతో ఉండండి. మనకు వీణ వచ్చింది ఈరోజు. దేవునికి వందనాలు చెప్పండి. ఒకసారి వీణ, ఒకసారి లేవా, లే. ఆ పాప రావటం చాలా ఆశ్చర్యం తెలుసా. కొంచెం అట్ట తిరిగి మళ్ళీ కూర్చో. అక్కడ తిరుగు, నేను చూస్తారు కదా. తిరుగు, అక్కడ తిరుగు. అవును, తిరిగి నీకు వస్తలేదా?